అల్లుడు గారు అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు? కోనేటి దగ్గర లేరు, గుడి దగ్గర లేరు. ఇంకెక్కడికి వెళ్ళినట్టబ్బా? పోనీ గుడి లోపల ఉన్నారేమో, చూసొద్దాం. విహారీ, ప్రసాదం తీసుకో. అది కేసు గారెట్టే వస్తున్నారు. నన్ను ఇక్కడ చూశారంటే విషయం మొత్తం బయటపడిపోతుంది. ఇప్పుడు ఎలా? విహారీ, నిన్నే. ప్రసాదం తీసుకోరా. అది నేను తర్వాత తింటాను, మీరు తినేయండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. విహారీ, విహారీ, సహస్ర వెళ్ళు, పెట్టుకో. బాబా, అయ్యో టెన్షనా? అలాంటిదేం లేదు సహస్రా. పిన్ని వాళ్ళు అంటూ ఉంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు నాకు కూడా అదే అనిపిస్తోంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నాకు కూడా చెప్పకూడదా? ఏం లేదు సహస్రా. చెప్పు బావా. సహస్రా, ఇక్కడ నాకు టెన్షన్ పడే విషయాలు ఏముంటాయి చెప్పు? ఊరు కాని ఊరు, నాకు ఇక్కడ మనుషులు కూడా తెలియదు కదా. అలాంటప్పుడు నాకు ఇక్కడ కంగారు పడ్డానికి, టెన్షన్ పడ్డానికి ఏముంటుంది చెప్పు? నిజంగా ఏమీ లేదు కదా? హే, నిజంగా ఏమీ లేదు సహస్రా. మరి నన్ను చూసానన్న హ్యాపీనెస్ కూడా నీలో లేదు? చూడు, నేనెంత సంతోషంగా ఉన్నానో. నిన్ను చూడగానే నేనెంత ఆనందపడిపోతున్నానో చూడు. నా సంతోషం నీకు తెలియటం లేదా? బావా, ఇదిగో చూడు, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు. ఇప్పుడు నువ్వు సంతోషంగా కనిపిస్తున్నావు. సరే బావా, ఇంతకు నువ్వెక్కడికి వెళ్తున్నావు? చెప్పు బావా, ఎక్కడికి? నేను యాక్చువల్లీ అర్జెంట్గా ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి సహస్రా. ఈ టెంపుల్ ఏరియాలో సిగ్నల్ సరిగ్గా దొరకడం లేదు. నేను కొంచెం బయటికెళ్ళి ఫోన్ చేసి వస్తాను. నేను కూడా నీతో రానా? అరే, నువ్వు అత్తయ్య వాళ్ళతో ఉండు, నేను వెళ్ళి వచ్చేస్తాను కదా. సరే, జాగ్రత్త. ఓకే ఓకే. మంచిదమ్మా. అన్నట్టు మీరు ఆర్డర్ ఇచ్చిన బట్టలని ఈ నెలాఖరికి నేనే స్వయంగా హైదరాబాద్ వచ్చి మీకు అందచేస్తాను. సరేనా? మంచిది. సరేనమ్మా, ఉంటాను. మంచిదండి. థ్యాంక్ గాడ్. మీ నాన్నగారు నన్ను చూస్తారేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? విహారీ గారు, ఒక పని చేయండి. నేను అమ్మని నాన్నని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. మీరు ఏదో విధంగా మీ వాళ్ళని పంపించేసి రండి, సరేనా? తీసుకోండి, జాగ్రత్త. ఓకే. నాన్నా. అమ్మా కనుకో, అల్లుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? నీకోసం మొత్తం వెతుకుతున్నాను. ఇంతకీ ఫోన్ దొరికిందా? ఫోన్ దొరికింది. ఆయనకి ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నారు, అందుకని మీ దగ్గరికి రాలేదు. ఇంతకీ అల్లుడు గారేరమ్మా? ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవంట, అందుకే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడేసి ఇంటికి వచ్చేస్తానన్నారు నాన్న. సరే, అల్లుడు గారు వచ్చేంత వరకు ఇక్కడే ఎదురు చూద్దాంలే. మనల్ని వెళ్ళిపోమన్నారు నాన్న. ఆయన ఫోన్ మాట్లాడేసి వచ్చేస్తానన్నారు. మనం వెళ్ళిపోదాం, పదండి. సరే.
సహస్రం మళ్ళీ మీ బావకు ఒకసారి ఫోన్ చేయి. అసలు ఇక్కడే వెయిట్ చేయమన్నాడా? ఇక్కడే వెయిట్ చేయమన్నాడు పిన్ని. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే బాబా చిరాకు పడతాడు. కాసేపు వెయిట్ చేద్దాం. ఏం కాదులే సహస్రా, ఒకసారి ఫోన్ చేయి. సరే చేస్తానుండు. సహస్ర కోసం వచ్చానని ఒక అందమైన అబద్ధం చెప్పాడు. మరి వచ్చినవాడు సహస్రతో టైం స్పెండ్ చేయకుండా ఇంకేం చేస్తున్నట్టు? అసలు ఈ ఊళ్ళో విహారికి ఇంకేం పనులున్నట్టు? ఇప్పుడు ఏదో ఒక విధంగా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి. ఇప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి వీళ్ళని నమ్మించాలి.